ఇక్ష్వాకుల పతనంతో దక్షిణ భారతదేశంలో ఒక కొత్త శక్తి ఉద్భవించింది. ఆ శక్తి వారి పేరు పల్లవులు. వారి రాజధాని కంచి. వారు ఆంధ్ర ప్రాంతం నుండి తమిళ ప్రాంతం వరకు తమ ఆధిపత్యాన్ని విస్తరించారు. పల్లవులు సమర్థవంతమైన పాలకులు మాత్రమే కాదు, కళాభిమానులు కూడా. వారి కాలంలో వాణిజ్యం, సాహిత్యం మరియు శిల్పాలు పురోగతిని సాధించాయి. పల్లవుల ప్రభావం దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరించింది. మహేంద్రవర్మన్ పల్లవులలో ప్రసిద్ధ పాలకుడు. ఆయన వాగ్మిరాజు అని పిలిచేవారు. మహేంద్రవర్మ కుమారుడు నరసింహవర్మ గొప్ప చాళుక్యరాజు పులకేశిన్ తకుందుని ఓడించాడు. ఆ విజయంతో మామల్ల అనే బిరుదును పొందాడు. నరసింహవర్మన్ కాలం నాటి మహాబలిపురం, మామల్లపురంపురం గొప్ప కళాకేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడి శిల్పాలు పల్లవుల వైభవాన్ని ఇప్పటికీ చూపుతాయి. పల్లవులు తమిళం మరియు సంస్కృత భాషలను ఆదరించారు. వారు శైవ మతం మరియు వైష్ణవ మతం వంటి సంప్రదాయాలను ప్రోత్సహించారు. 9వ శతాబ్దం నాటికి పల్లవుల అధికారం క్షీణించింది. వారి రాజ్యాన్ని చోళులు జయించారు. ఇది ఒక నూతన శకానికి నాంది పలికింది.